హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే క్రిస్పీగా చికెన్ పకోడీని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇంట్లో ఉండే బేసిక్ ఇంగ్రీడియంట్స్తోనే నేనైతే ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా బాగా వస్తుందండి. సో ఇప్పుడైతే నేనైతే చికెన్ తీసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపు, ధనియాల పౌడర్, చికెన్ మసాలా వేసుకున్నాను. సో వేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ అండ్ మైదా వేసేసి తర్వాత నేనైతే నిమ్మరసం కూడా వేసుకున్నానండి. నిమ్మరసం వేసిన తర్వాత గరం మసాలా వేసుకున్నాను, పుదీనా, కొత్తిమీర అండ్ కరివేపాకు వేసుకున్నాను, కాజు వేసుకున్నాను. లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకున్నాను. నేనైతే ఇక్కడ మా పిల్లలు తింటారని చెప్పి నేనైతే పచ్చిమిర్చి కానీ రెడ్ చిల్లీ పౌడర్ కానీ నేనైతే యాడ్ చేసుకోలేదండి. మీరు యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టమైనట్లయితే. సో నేనైతే ఇక్కడ యాడ్ చేసుకోలేదు. ఇలాంటి మిశ్రమాన్ని నేనైతే 2 hours దాకా నేనైతే మ్యారినేట్ చేసుకున్నాను. తర్వాత నేనైతే ఒక బాండీ పెట్టిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా పకోడీలు అయితే వేసుకున్నానండి. సో చూసారా ఎంత బాగా క్రిస్పీగా ఉన్నాయో. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.